దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల వేళ మరి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని కొందరి జీవితాల్లో వెలుగుగా ఉంచేదానికి చేయుచున్న ఈ చిన్న ప్రయత్నాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని నేను ప్రార్థిస్తూ ఈ విధంగా లైవ్ని ఆరంభిస్తా ఉన్నాను. దయచేసి ఆడియో క్లియర్గా ఉంటే ఒకసారి మీ సమ్మతిని తెలియజేస్తే వింటున్న వారు ఎవరైనా. సో నేను వాక్యంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు నడిపించిన నడిపింపు ప్రకారంగా ఆయన ఇచ్చిన ప్రేరణను బట్టి నాకు కృప దొరికిన కొలది నేను ప్రతి దినము అపోస్తుల కార్యములు మీ అందరితో కలిసి ధ్యానించాలని, దానిలోని సంగతులు మీకు వివరించాలని నేను ఆశపడతా ఉన్నాను. నా అభిప్రాయం అయితే రోజుకి ఒక అధ్యాయాన్ని, దానిలో ఒక అద్భుతమైన ఒక సంగతిని తీసుకొని మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచాలనేది నా ప్రార్థన, ప్రేరణ. ఒకవేళ దేవుని చిత్తము వేరుగా ఉంటే నేనేం చేయలేను. దేవుని చిత్తం ప్రకారంగా నడిపింపబడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ప్రకటించే వాక్యము యొక్క స్ట్రాటజీ, నడిపింపు బట్టి ప్రభు ఎవరో ఎరగని వారు కూడా ఈ క్రైస్తవ సిద్ధాంతంలో ఉండే సత్యాన్ని వారు గ్రహించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తారని నేను నమ్ముతా ఉన్నాను. నేను ఈ వాక్యాన్ని ప్రకటించే సీరియస్నెస్సే ఆ సత్యాన్ని బయలుపరుస్తుంది. దేవుని వాక్యము ఆటగా, ఏదో పాటగా, ఆషామాషిగా లేదా ఒక కథగా ప్రకటించడం అనేది దేవుని చిత్తము కానే కాదు. అర్థం చేసుకోవాల్సిన వారి పరిస్థితిని బట్టి దేవుని వాక్యం యొక్క డెలివరీ మారదు, కానీ సీరియస్నెస్, దేవుని యొక్క నడిపింపు ఒకలాగే ఉంటుంది. మన యొక్క కమిట్మెంట్ అనేక మంది హృదయాలను కదిలిస్తుందని నేను నమ్ముతున్నాను. కానీ మనిషి యొక్క టాలెంట్ పేరు సంపాదిస్తుందేమో కానీ ప్రజలను సంపాదించుకోదు. గుంపును ఏర్పరచుకుంటుందేమో కానీ గమ్మత్తుగా కష్టం వచ్చినప్పుడు ఆ గుంపంతా చెదిరిపోతుంది. అందుకే మనం చేసే ఈ వాక్య పరిచర్య చాలా కమిట్మెంట్తో కూడిన పరిచర్యగా ఉండాలనేది నా అభిప్రాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ రియల్లీ సీరియస్లీ షేరింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతో బాధ్యతతో, ఎంతో భారంతో నేను ఈ వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను. సో ఎంతో దేవుడి వాక్యాన్ని దేవుడు నా హృదయంలో పెట్టాడు, కానీ దాన్ని నేనే నెమరవేస్తూ ఉన్నాను. ఎవడైనాను దీపమును వెలిగించి కొంచెము కిందనో మంచం కిందనో పెట్టడు, కానీ అనేకులకు వెలిగించేందుకు దీపస్తంభం మీద పెడతాడు కదా అని ప్రభు ఇచ్చిన మాటను బట్టి మరొకసారి నేను రేపబడి ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు నా జీవనం కొరకు ఉద్యోగాన్ని చేసుకుని నేను ఇంతకుముందే ఆఫీస్ నుంచి బయలుదేరి నేనుంటున్న ఆ రూమ్కి నేను రావడం జరిగింది. సరే, నా సమయం ఎలాగూ గడిచిపోతుంది. వారితో మాట్లాడడమో, వీళ్ళతో మాట్లాడడమో, ఏదో ఒక విధంగా సమయం గడిచిపోతుంది, ప్రతిరోజు గడిచిపోతుంది. కానీ ఈరోజు మీతో గడిపే ఈ సమయము ఆశీర్వాదకరంగా ఉండాలనేది నా ప్రార్థన, దేవుని చిత్తం కూడా అని నేను నమ్ముతా ఉన్నాను. మనము సమయాన్ని వృధా చేయకుండా దేవుడి లేఖనంలోకి వెళ్దాం. ఈరోజు ధ్యానించబోయే అధ్యాయము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. దైవజనుడు లూకా గారు రాస్తా ఉన్నారు. ఏమని రాస్తున్నారంటే, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు అగపడుచు దేవుని రాజ్య విషయాలు బోధించుచు అనేక ప్రమాణములను చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేస్తానని చెప్పిన తర్వాత సాక్షాత్తు విన్న అపోస్తలులే, శిష్యులే విచిత్రంగా ఆయన లేవడం ఏంటి అని అనుమానించే, ఒక రకంగా అవమానించే పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారే తిరిగి లేచి అనేక ప్రమాణాలు చూపించాల్సి వచ్చింది. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ 40 దినాలు ఎంతో భారమైన హృదయంతో ఆయన
తనను గూర్చి తాను మరలా ప్రకటించుకోవాల్సిన పరిస్థితి. అది ఊర్లో వాళ్ళకి చెప్పాల్సి వస్తే బాధపడేవాడు కాదేమో కానీ దేవుడు ఏర్పరచుకున్న శిష్యులకే నేను సజీవుడుగా ఉన్నానని చెప్పుకోవాల్సిన పరిస్థితి. మరి దీనిని పరిస్థితి అనాలో, దుస్థితి అనాలో, దేవుని చిత్తం అనాలో తెలియదు కానీ ఎవరి ద్వారా ఏర్పరచబడి, ఎవరి చేత బోధింపబడి, ఎవరి ద్వారా శిష్యరికంలోనికి రప్పింపబడి, ఎవరి ద్వారా పిలువబడ్డాడో మరి ఆ ప్రభువే తనను గూర్చి తాను మరలా అనేక ప్రమాణాలు చూసి సాక్ష్యం ఇవ్వాల్సిన పరిస్థితి. నిజమే, మన జీవితాల్లో కూడా ప్రభు పిలిచి ఉంటాడు. యవ్వన కాలంలో పిలిచి ఉంటాడు, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత పిలిచి ఉంటాడు ప్రభు. కానీ ఆయన నేను సజీవుండని చెప్పుకోవాల్సిన దుస్థితి. ఎవరో నువ్వు నమ్మడానికి ఏదో ఒక కార్యము చేపించుకోవాల్సిన దుస్థితి. ఎవరో ఏదో ఒక వాగ్దానం ఇచ్చేదాకా నీ నెమ్మది పొందలేని దుస్థితి కాదంటారా ప్రియులారా? యేసు ప్రభువు తిరిగి లేచి 2000 సంవత్సరాలు అయింది. ఆయన పరిచర్య ఎంతగానో ప్రబలబడింది. తర్వాత దేవుడే నీ మనోనేత్రాలు, నా మనోనేత్రాలు వెలిగించి తన రాజ్యంలోనికి, తన సంఘములోనికి పిలిపించాడు. కానీ ఇప్పుడు కూడా మరలా ఆయన తనను గూర్చి ప్రమాణాలు చూపించాల్సిన పరిస్థితిలోనికి మనం జారిపోతున్నాం. సరే, అది అలా ఉండనివ్వండి. మనం ఇంకా ముందుకు వెళితే ఆయనను కలుసుకున్న వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమంటే మీరు యెరూషలేములోంచి వెళ్ళొద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల మధ్య మీరు వెళ్ళి సర్వలోకమునకు మీరు సువార్తను ప్రకటించండి అన్నాడు. మీరు వెళ్ళండి అన్న ఆ ప్రభువు ఒకానొక సందర్భంలో మీరు వెళ్ళొద్దు అన్నాడట. అది కూడా ఆజ్ఞగా అన్నాడట. మీరు వెళ్ళొద్దు అనేది సలహా కాదు కానీ ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చి మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు వెళ్ళొద్దట? మీరు వెళ్ళకుండా మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వీణ తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా వెళితే ఏమవుతుంది? వెళితే పరువు పోతుంది. ఎవరి పరువు? దేవుని పరువు, దేవుని శిష్యుల పరువు కూడా పోతుంది. అపోస్తలుడైన పౌలు ఆయన ఎవరో ఎరుగనని ముమ్మారు బొంకి ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యరికం యొక్క పరువే తీసేశాడు. ఎవరి దగ్గర అయితే శిష్యరికం పొందుకొని ప్రభువా నేను నీ కొరకు ప్రాణాలు ఇవ్వడానికైనా నేను ముందుకొస్తాను ప్రభువా అని గొప్పగా మాట్లాడిన అదే పేతురు ఉన్నపాటుగా పరువంతా తీసేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు అని సాక్ష్యం విన్న వెంటనే హల్లెలూయా దేవునికి స్తోత్రం అనకుండా ఆ మాటలు వెర్రి మాటలుగా అనుకొని పరువు తీశాడు. 3.5 సంవత్సరాల శిష్యరికాన్ని పొందుకొని దేవుని పరువు నిట్ట నిలువుగా తీసేశాడు. ఈరోజు నువ్వు కూడా తీస్తున్నావా? క్రైస్తవ పేరు కలిగి, క్రైస్తవ భక్తి పరుడినని చెప్పుకొని, క్రైస్తవ సంఘంలో ఉన్నానని చెప్పి ఆ రోజు ఏ విధంగా పరువు తీశారో ఈరోజు కూడా అలాగే పరువు తీసే పరిస్థితిలోనికి మనం ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అందుకేనేమో మీరేమీ ఆవేశపడిపోవద్దు. మిమ్మల్ని అయితే వెళ్ళమని చెప్తున్నాను కానీ ప్రస్తుతానికైతే మీరు వెళ్ళొద్దు. నేను ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాను. నేను సాధారణంగా సూచనగా చెప్తే మీరు లక్ష్య పెట్టరు. నేను అనేకమైన బోధనలు చెప్పాను, మీరు లక్ష్య పెట్టలేని పరిస్థితి. అందుకే నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు యెరూషలేము నుంచి దాటి వెళ్ళొద్దు. ఒకవేళ మీరు దాటి వెళితే నా పరువు తీస్తారు, మీ పరువు తీసేస్తారు. మరి ఏం చేయమంటారు ప్రభు అంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడవలే. నేను మిమ్మల్ని అనాథలుగా విడవకుండా నా తండ్రి వలన విరిన వాగ్దానము కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లలో బాప్తిజం ఇచ్చిన కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు అనెను. దేవునికి స్తోత్రం. ఐఎమ్ నాట్ డెలివరింగ్ ఎ డాక్ట్రినల్ ఇష్యూ. ఇక్కడ ఏదో అది ఇది అటు ఇటు అని చెప్పి కొట్లాడుకునే డాక్టరీని నేను ఇక్కడ ప్రతిపాదించాలనేది నా ఉద్దేశం కాదు. కానీ దేవుని వాక్యంలో ఏమి రాయబడిందో, దేని కొరకు రాయబడిందో దాని కొరకే నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు షేర్ హియర్ ద ఇంటర్ప్రిటేషన్స్. నేను ఇలా అనుకుంటున్నానండి, దేవుడు నాకు ఇలా చెప్పాడండి అనే సందర్భం నేను మీ దగ్గర తీసుకురావడానికి, నేను మీ సమయాన్ని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ దేవుని వాక్యంలో ఈ మాటలు ఎందుకు చెప్పారో,
ఈ మాటల విషయాన్ని లోతులోనికి మనం వెళ్ళి మనం దాన్ని గమనించబోతున్నాం. అక్కడ మనం సిచ్యువేషనల్గా చూస్తే యోహాను గారు ఇచ్చిన బాప్తిజం ఉంది. అయితే పరిశుద్ధాత్మలో మీరు బాప్తిజం పొందుతారు. ఏం జరుగుతుంది? బాప్తిజం పొందుతారు అనగానే వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి ప్రసంగం పూర్తి కానివ్వకుండానే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యాన్ని అనుగ్రహించదవా ప్రభువా అని అడుగుతున్నారు. అయితే ఆయన సూటిగానే చెప్తున్నారు, కాలాలు సమయాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, అది తెలుసుకోవడము మీ పని కాదు. ఇశ్రాయేలుకు రాజ్యము అనుగ్రహిస్తావా అంటే ఓఎస్ నేను డెఫినెట్గా అనుగ్రహిస్తాను అనేవాడే కానీ వారు ఏమన్నారంటే ఇశ్రాయేలునకు ఈ కాలమందు అని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుని వాక్యం చాలా స్పష్టం ఉంటుంది. అది హిబ్రూ కావచ్చు, గ్రీకు కావచ్చు, తెలుగు ట్రాన్స్లేషన్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. దేవుడు ఖచ్చితంగా దాని వెనుక ఒక మహత్తరమైన ప్రణాళికను రచించి ఉంటాడు డెఫినెట్గా. అక్కడ వారు అడిగింది ఏంటంటే, ప్రభువా ఇశ్రాయేలునకు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అంటే తప్పకుండా రాజ్యాన్ని నేను అనుగ్రహిస్తాను అని ఉండేవాడు. కానీ వాళ్ళు అడిగిన మాట ఏంటంటే ఇశ్రాయేలుకు ఈ కాలమందు రాజ్యాన్ని అనుగ్రహిస్తావంటే అప్పుడు ఆ కాలాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ప్రభు? కాలాలు సమయాలు నా స్వాధీనంలో లేవు కానీ తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అయితే మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయను. ఏమంటున్నారు? అయినను మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అన్నంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ప్లీజ్ టేక్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ వాక్యాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఆజ్ఞ ఇచ్చాడు, మీరు యెరూషలేములో నుంచి దాటి వెళ్ళొద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ప్రణాళిక చాలా స్పష్టమే. మీరు సర్వలోకంలోనికి వెళ్ళాలి అనేది స్పష్టమే. మీరు సమస్త జనుల ఎదుట సాక్షులుగా ఉండాలి అనే ఆయన ఉద్దేశము స్పష్టమే. కానీ మీరు ప్రిపరేషన్ లేకుండా వెళితే పరువు పోగొడతారు. నేను 3.5 సంవత్సరాలు మీకు ట్రైనింగ్ ఇచ్చాను. మరలా నేను తిరిగి లేచి వచ్చిన తర్వాత 40 దినాలు మీకు అగపడుచు అనేకమైన ప్రమాణాలు చూపించాల్సి వచ్చింది. మరలా ఎక్స్ట్రా క్లాసులు మీకు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఇక మీదట మీరేమి టెన్షన్ పడొద్దు. మీ టాలెంట్స్ వాడాల్సిన అవసరం లేదు, మీ భక్తిని వినియోగించాల్సిన అవసరం లేదు. కానీ అదిగో తండ్రి వలన విన్న వాగ్దానము నేను పంపించేస్తాను, దాని కొరకు మీరు కనిపెట్టండి. ఆయన చెబుతూనే ఆయన ఇశ్రాయేలు రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటే కాలాలు సమయాలు తన స్వాధీనం ఉందని ఆయన చెప్తూ ఆయనను మరలా ఇంతకుముందు చెప్పిన వచనంలోని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అనే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని గురించి వివరిస్తున్నాడు. ఆయన మీ మీదకు వచ్చినప్పుడు శక్తి పొందెదరు. దేవునికి స్తోత్రం. అందరికీ చాలా ఆసక్తి. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఎక్కడ లేని ఉత్సాహం, ఎక్కడ లేని ఆనందం. మరి అనేక విధాలుగా పొంగిపోతుంటారు, పొర్లిపోతుంటారు. పరిశుద్ధాత్మ శక్తి అనగానే ఏదేదో పేరు సంపాదించవచ్చని మరి ఆశపడతారో, మరి దేవుళ్ళో ఆనందించవచ్చని ఆశపడతారో, మరి ఎందుకు ఆశపడతారో. కానీ పరిశుద్ధాత్మ శక్తి పొందేదరు గనుక ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను పరిశుద్ధాత్మ శక్తి పొందేశాను అనే వ్యక్తి, నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను అనే వ్యక్తి, నేను పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము పొందాను అని ప్రకటించే వ్యక్తి ఆ గనుక అనే మాటను చాలా స్పష్టంగా తీసుకోవాలి. మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటయు భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని చెప్పాను. చాలా స్పష్టంగా ఆలోచించండి ఒకసారి. ఏదో రిజర్వేషన్ లేకుండా నేను ఫలానా డినామినేషన్కి సంబంధించిన వాడిని, నేను ఫలానా చర్చ్కి సంబంధించిన వాడిని అనే రిజర్వేషన్ లేకుండా నిష్కల్మషమైన ఈ హృదయంతో దేవుని వాక్యం ముందు నిలబడి చూడండి. దేవుని వాక్యం ముందు మీరు మీ హృదయాలు తెరిచి చూడండి. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి దేని కొరకు అనుగ్రహిస్తాడు అక్కడ చెప్పారు ఆయన. మీరు ఎదురు చూడండి, మీరు ఆజ్ఞ పొందుకొని మీరు సైలెంట్గా ఉండండి. యెరూషలేములో దాటి వెళ్ళొద్దు. తండ్రి వలన విన్న వాగ్దానం మీరు పొందుకున్న తర్వాత మీరు శక్తి పొందుతారు గనుక మీరు
యెరూషలేములో, యూదయలో, సమరయ దేశములంతటను భూ దిగంతం వరకు సాక్షులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేకపోతే మీరు ఇంతకుముందు పరువు పోగొట్టారు. ఇంతకుముందు నా పరువు అంతా తీశారు. ఊర్లోకి పోయి పరువు తీశారు. ఊర్లో సమాధి దగ్గరికి పోయి మీలో ఉండే ఒక సహోదరి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడంటే మీరే నమ్మలేని పరిస్థితి. వెర్రి మాటలుగా అనిపించాయంట. లూకా సువార్త 24వ అధ్యాయం 10వ వచనంలో వారి మాటలు వీరికి వెర్రి మాటలుగా వినబడెను గనుక వారి మాటలు వీరు నమ్మలేదు అని చాలా అవమానకరంగా ఉంటుంది. ఆ వరుస అయితే చాలా బాధగా ఉంటుంది. నిజంగా ఎంత బాధపడి ఉంటాడో యేసుక్రీస్తు ప్రభువారు. పేతురు అన్నిటికంటే ముందుగా ఉండే ఆ పేతురే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానపు సంగతి వెర్రి మాటలుగా వినిపించాయట. అందుకే మీరు యెరూషలేము ఊళ్ళో కూడా వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండండి, బయటికి వెళ్ళొద్దు. శక్తి పొందుకున్న తర్వాత మీరు శక్తి పొందుకుంటారు గనక యెరూషలేములో, యూదయ, సమరయ దేశముల అందంతటా భూదిగంతములంతటా మీరు సాక్షులుగా ఉందురు అని చెప్పాను. ప్రియులారా, క్రైస్తవ పరిచర్య యొక్క లిమిటేషన్స్, క్రైస్తవ పరిచర్య యొక్క బౌండరీస్ ఎక్స్ట్రాడినరీగా క్రమక్రమంగా ఆయనే లిమిటేషన్ పరిధిని పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాను అని సాక్ష్యం ఇచ్చే వ్యక్తి కనీసము యెరూషలేములో సాక్షిగా ఉండాలి. యెరూషలేము అన్నంతటా సాక్షిగా ఉండాలి. యెరూషలేము ప్రతి వీధిలో సాక్షిగా ఉండాలి. ప్రతి ఇంటిలో సాక్ష్యం ఉండాలి. సమయంలోనూ అసమయంలోనూ సాక్షిగా ఉండాలి. యూదయ సాక్షిగా ఉండాలి. సమరయ సాక్షిగా ఉండాలి. యూదయలో ఒక వీధిలో కాదు, యూదయలో నీ సంఘములో కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నామని చాలా గొప్పలు చెప్పుకునే వాళ్ళు చర్చి గదులు దాటి సాక్షులుగా ఉండలేరు. వాళ్ళు మ్యూజిక్ లేకపోతే వాళ్ళు సాక్షులుగా ఉండలేరు. సరి అయిన పాట లేకపోతే సాక్షులుగా ఉండలేరు. ఉజ్జీవపరిచే ప్రసంగం లేకపోతే సాక్షులుగా ఉండలేరు. వాళ్ళ సాక్షి జీవితం కేవలం ఆ 4 గదుల గోడల మధ్యలోనే మేము ఏదో సాక్షులుగా ఉన్నామని పొంగిపోతూ ఉంటారు. ప్రియులారా, నేను మరలా చెప్తున్నాను, మీరు నమ్మకమైన వారైతే, దేవుని ఎదుట నమ్మకమైన సాక్ష్యం కలిగిన వారైతే, నిష్కల్మషమైన హృదయం కలిగిన వారైతే దేవుని ముందు నిలబడండి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వారు గదిలో సాక్షిగా ఉంటాడా? భూ దిగంతముల అంతా సాక్షిగా ఉంటాడు. యూదయ, సమరయల ఏమన్నాడండి దేవుడు వాక్యం? ఒకసారి చూడండి. యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల అందంతటయు భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందుదురు అని చెప్పాను. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత భయంకరంగా చప్పట్లు కొడతారు అనే దేవుడు వాక్యం రాయబడలేదు. భయంకరంగా ప్రజలెవరికి అర్థం కాని భాషలు మీరు మాట్లాడతారని దేవుడు వాక్యం రాయబడలేదు. కానీ అవన్నీ అవునా కాదా అని నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. నేను అల్టిమేట్ ఉద్దేశం మాట్లాడుతున్నాను. దేవుని వాక్యము రాసిన దాని యొక్క పర్యవసానం మాట్లాడుతున్నాను. నీవు సంఘములో ఉండగా చప్పట్లు ఏ స్పీడ్లో కొడతావో, హై స్పీడ్లో కొడతావో, ఏదో భయంకరమైన ఒక మంచి పవర్ఫుల్ ఒక 1000 HP కలిగిన మోటార్కి ఎలా బెల్ట్ ఆడుతుందో అలా అంతంత ఫాస్ట్గా కొడతావో, లేదా నువ్వు చాలా స్పీడ్గా రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్తో నువ్వు అది నీ గదిలో నువ్వేం చేస్తావో నేను మాట్లాడడం లేదు. నువ్వు గదిలో ఎలా ఉంటావో మాట్లాడడం లేదు. నువ్వు సహోదరులతో కలిసి ఉన్నప్పుడు నీవు ఎలా ప్రవర్తిస్తావో మాట్లాడలేదు. నీ డినామినేషన్లో వాళ్ళు కలిసినప్పుడు నువ్వు ఎలా మారిపోతావో నేను మాట్లాడడం లేదు. కానీ అక్కడి నుంచి శక్తి పొందుకున్న నీవు, బాప్తిస్మము పొందుకున్న నీవు, యోహాను బాప్తిస్మము కాక పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మము పొందేదరు గనుక మీరు శక్తి పొందేదరు. కారణం ఏంటంటే మీ మీద పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. గదిలో సాక్ష్యం కాదు సార్. గదిలో ఎవరైనా పులే. వీధి మీదకి వెళ్తే అవమానాలు. నేను చాలామందిని అడుగుతాను, మిమ్మల్ని ఎవరైనా చెంపదెబ్బ కొట్టారా అని అడుగుతాను. నేను ఇప్పటికి చాలామందిని అడిగాను, అదేంటి సార్ అలా అడుగుతారు అన్నాడు. మిమ్మల్ని చెంప మీద ఎవరైనా దెబ్బ కొట్టారంటే కొట్టలేదంటారు. ఎందుకు కొడతారు? మీరు సాక్షిగా ఉంటే కొడతారు.
మీ సాక్ష్యాన్ని గదిలో చాలా హై పవర్ స్పీడ్ సాక్ష్యం, బయటికి వెళ్తే నో సాక్ష్యం. మిమ్మల్ని ఎవరు కొడతారు? మిమ్మల్ని ఎవరు కొట్టరు. ఒకవేళ కాంపిటేటర్గా మారితే ఎక్కువ చప్పట్లు కొడుతున్నారని ఒకవేళ మీ సహోదరుడు మీకు కొట్టచ్చు, ఎందుకంటే ఆయన చెప్పే ప్రసంగం మీరెక్కడ లాక్కుంటారో అని. మీ సహోదరుడు మీ కాళ్ళు లాగేయచ్చు, కానీ మిమ్మల్ని బయట వాళ్ళు ఎందుకు కొడతారు? మీరు సాక్షులుగా ఉంటే కొడతారు. మిమ్మల్ని కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప చూపించమని ఎందుకన్నాడు తెలుసా? ఫ్యాన్సీగా బాగుంటుందని గాంధీ గారు మహాత్మా గాంధీ గారు వాడుకొని మరి ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి ఉపయోగపడుతుంది అని ఈ లేఖనం రాయబడలేదు. నీవు సాక్షిగా ఉంటే నీవు పరిశుద్ధాత్మ శక్తి కలిగిన చెంప దెబ్బలు వస్తాయి. పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు అభిషేకింపబడిన రాళ్ల దెబ్బలు వస్తాయి. అపోస్తులైన పౌలునట 14వ అధ్యాయం అపోస్తుల కార్యంలో ఆయన్ని కొడితే, ఆయన రాళ్లతో కొడితే చచ్చిపోయాడు అనుకున్నారట. ఊరు చివర లాగిపడేశారట. నేను ఎలా చదువుతానో తెలుసా? అపోస్తులైన పౌలుని కుక్కలు ఈడ్చినట్టు ఈడ్చుంటారు నాకు తెలిసి 2000 సంవత్సరాల క్రితం. ఆ ఊరిలోంచి ఈడ్చి పడేశారు. ఈడ్చి పడేస్తున్నప్పుడు ఆ పౌలు గారి ఆ ఎక్స్ప్రెషన్ చూసి అనుకుని ఉంటారు ఖచ్చితంగా చచ్చిపోయాడు అనుకుని ఉంటారు. ఆ ఊరిలో వాళ్ళు చచ్చిపోయారు అనుకుని ఊరి బయట గవిని వెలుపట కదా శవం ఉండాల్సింది, బయట విడిచిపడేస్తే శిష్యుల మధ్యలోంచి లేచి వెళ్ళి మరునాడే శిష్యుల హృదయాలను దృఢపరిచి మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలసి ఉందని పరిశుద్ధాత్మ పూర్ణుడైన అపోస్తుడైన పౌలు గారు మాట్లాడాడని ఎంతమంది నమ్ముతారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిపూర్ణమైన ఆత్మ పొందుకొని యేసుక్రీస్తు ప్రభువారు కొరత లేని ఆత్మను పొందుకుంటే ఇంచుమించు ఆయన ధీటుగా ఆయనలో ఏదైనా కొదువు ఉంటే ఆ కొదువ నా ద్వారా తీరాలని ఆయన తనను తాను పెంటగా ఎంచుకున్నాడు. కాబట్టి నేను పెంటగా ఎంచుకున్నానని పరిచర్య చేసిన అపోస్తుల పౌలుకి రాళ్ల దెబ్బలు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలిగి. కారణం తెలుసా? సాక్షిగా ఉన్నాడు. ముందు సిరియాలో సాక్షిగా ఉన్నాడు, అంతియోకియలో సాక్షిగా ఉన్నాడు, ఆ సముద్ర ప్రయాణం అంత ప్రాంతంలో సాక్షిగా ఉన్నాడు. ఈరోజు నీ ముందు నా ముందు సాక్షిగా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చింది, ఆయన శక్తి పొందుకున్నాడు. ఈరోజు శక్తి పొందుకున్నానని గొప్పలు చెప్పుకునే మనము ఎవరి ముందైనా మనం సాక్షులుగా ఉన్నామా? క్రైస్తవేతరుల ముందు సాక్షి గురించి మాట్లాడుతా ఉన్నాను. క్రైస్తవుల మధ్యలో సాక్ష్యం బానే ఉంటుంది, క్రైస్తవేతరుల మధ్య సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నావా ప్రియుడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దిస్ వెరీ ఇంపార్టెంట్. ఈ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో we have to pray for it. ప్రభు, ఐ ఆల్రెడీ డిక్లేర్ దట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిజం పొందానని ఎన్నోసార్లు చాలా గొప్పలు చెప్పాను, చాలాసార్లు మాట్లాడాను. నా బ్రతుకు కనీసం నా ఊరిలోనే లేదు నాకు సాక్ష్యం, నా ఇంట్లోనే లేదు నా సాక్ష్యం, నా కుటుంబ సభ్యుల మధ్య లేదు సాక్ష్యం, నేను పనిచేసే దగ్గర లేదు సాక్ష్యం. ఇంకెక్కడ నేను యెరూషలేము దాటుతాను, ఇంకెక్కడ యూదయ దాటుతాను, ఇంకెక్కడ సమరయ్య దాటుతాను, ఇంకెక్కడ యూదయ సమరయ్య అందంతటా ఎక్కడ దాటుతాను? ఇంకా నయం, నేను భూదిగంతం వరకు ఇలా సాక్షిగా ఉంటాను. నేను ఇప్పుడు ఎక్కడో వేరొక దేశంలోంచి మాట్లాడుతూ ఉంటే ఈ లైవ్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో ప్రపంచమంతా చూసే అవకాశం ఉంది. కానీ 1వ శతాబ్దంలో అవకాశం లేదు, 1st సెంచరీలో అవకాశం లేదు. ఈరోజు సాక్షిగా ఉంటామని లైవ్ పెట్టుకొని నేను ప్రపంచమంతా సాక్షిగా ఉంటున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాను. నేను కూడా కొన్ని సందర్భాల్లో చెప్తానేమో, దిస్ ఈజ్ నాట్ భూదిగంతం వరకు సాక్షిగా. పాదాలతో వెళ్ళి సాక్షిగా ఉండాలి, శ్రమలో అసమయంలో వెళ్ళి మనం సాక్షిగా ఉండాలి. కంఫర్ట్ జోన్లో సాక్ష్యం ఇవ్వడం కాదండి, కంఫర్ట్ లేని విధానంలో సాక్ష్యం ఇవ్వాలి. అపోస్తులైన పౌలు శ్రమలలోంచి, ప్రయాణాల్లోంచి, ఇబ్బందుల్లోంచి, ఇరుకుల్లోంచి, హింసల్లోంచి, అవమానాల్లోంచి తన ప్రాణము పెట్టినంతగా తను సాక్షిగా ఉన్నాడు. కారణం తెలుసా? ఆయన మీదకు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాడు గనుక ఆయన సిరియాలోను అంతియోకియలోను భూదిగంతముల వరకు సాక్షిగా ఉన్నాడు. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు. ఎందుకు ఈ అపోస్తుల కార్యములు అధ్యాయాన్ని ధ్యానిస్తున్నానో, నేను గత 4 నెలలుగా ప్రతి దినము ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నాను. అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు పూర్తయిన తర్వాత మరలా మొదటి నుంచి ఆరంభిస్తా ఉన్నాను. దేవుడు అనేకమైన సంగతులు నేర్పుతూ వస్తున్నారు ప్రియులారా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు పరువు తీస్తున్నావా? దేవుని పరువు.
దేవుని సంఘం పరువు తీస్తున్నావా? మేబీ యు ఆర్ నాట్ అనాయింటెడ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీవు పరిశుద్ధాత్మ వలన నీవు బాప్తిజమం పొందలేదేమో, అందుకే పరువు తీస్తున్నావు. ఆ రోజు పేతురు ఎలా పరువు తీశాడో, ఆ రోజు శిష్యులంతా చెదిరిపోయి ఎలా పరువు తీశారో, ఆ పరువు తీసిన ఆ పేతురు, ఆ శిష్యులే తమ ప్రాణాలు ఇచ్చినంత వరకు దేవుణ్ణి ప్రేమించారని దేవుడు లేఖనం చెప్తా ఉంది. నీవెందుకు ప్రేమించలేకపోతున్నావో తెలుసా? నువ్వు ప్రభువుని ప్రాణం ఇచ్చేంత వరకు ఎందుకు ప్రేమించలేకపోతున్నావో తెలుసా? నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే అవమానపడవలసి వస్తుందేమో అని ఎందుకు నువ్వు సాక్షిగా ఉండలేకపోతున్నావో తెలుసా? నీవు క్రైస్తవుడు అనే విషయము చాలా మందికి తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నావు. ఎందుకో తెలుసా? నీ శిష్యరికము యేసు ప్రభువారు బాప్తిజమము, పరిశుద్ధాత్మలో బాప్తిజమము పొందక ముందు ఉన్న శిష్యుల స్థితిలో నీవు ఇంకా ఉన్నావేమో. ఇప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం కాదు మనం మాట్లాడాల్సింది. పరిశుద్ధాత్మ బాప్తిజమము పొందడం ముందు, పొందిన తర్వాత, భూదిగంతం వరకు సాక్షిగా ఉండక ముందు, భూదిగంతం వరకు సాక్షిగా ఉన్న తర్వాత. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వము అది పాత పాట. కొత్త పాట ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిజమము పొందిన తర్వాత, పొందక ముందు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. నీవు సాక్షిగా ఉండలేకపోతున్నావా? నీ సాక్ష్యాన్ని దాచుతున్నావా? నువ్వు అవమానపడాల్సి వస్తుందని భయపడుతున్నావా? నీ ఉద్యోగం పోతుందని భయపడుతున్నావా? నీ ప్రమోషన్స్ రావని భయపడుతున్నావా? నిజంగా ఆలోచించు. దిస్ ద టైమ్ టు ప్రే. పరిశుద్ధాత్మ, దేవుని యొక్క శక్తి పెంతెకోస్తు దినంలో వచ్చిన తర్వాత, మరలా దేవుడి లేఖనంలో పెంతెకోస్తు దినంలో జరిగినట్టు మళ్ళీ జరిగినట్టుగా రాయబడలేదు. ఎక్సెప్ట్ అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో తప్ప, 19వ అధ్యాయంలో తప్ప, కొన్ని సందర్భాల్లో తప్ప. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఆర్ యు రియల్లీ విట్నెసింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభువుకు సాక్షిగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఎన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఉన్నావు? ఎన్ని సంవత్సరాలుగా ప్రభువుని అంగీకరించావు? ఎందుకు నీ శరీరము శ్రమపడడానికి ఇష్టపడట్లేదా? నీ శరీరము నలగగొట్టడానికి ఇష్టపడట్లేదా? నీవు శ్రమపడడానికి ఆలోచన లేదా? ఎప్పుడు సుఖపడాలని ఆలోచిస్తున్నావా? ఎప్పుడు 4 గదుల్లో ఉండి ఏదో సూడో భక్తి అంటారు, అది సూడో భక్తి. 4 గదుల మధ్యలో ఉండి జీవితాన్ని చక్కగా గడిపేయాలనుకుంటున్నావా? ఏదో హిందువులు కానుకల పెట్టెలో చినిగిపోయిన రూపాయలు, నలిగిపోయిన 70 రూపాయలు పెట్టినట్టుగా ఏదో 4 డబ్బులు పడేసి ఈ సేవకుల యొక్క గోల తీసేద్దామని ఆ 4 ఇచ్చినట్టు ఇచ్చి పడేసి నీ బ్రతుకు నువ్వే బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. మేబీ నువ్వు అపోస్తలుడైన పేతురు అపోస్తలుడుగా గొప్ప కార్యాలు చేయకముందు బొంకిన పేతురు స్థితిలో ఉన్నావేమో. అప్పుడు శిష్యుడే. ఆయన శిష్యులను ఏర్పరచుకుని బోధించాడు. కొండ మీద ప్రసంగంలో ఆయన శిష్యులను ప్రత్యేకంగా బోధించాడు. 3 శిష్యులు ప్రత్యేకంగా తీసుకెళ్లి రూపాంతర కొండ మీద తన రూపాంతర అనుభవాన్ని చూపించాడు. ఎస్, దే ఆర్ హ్యావింగ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. ఎస్, దే ఆర్ హ్యావింగ్ సో మెనీ టీచింగ్స్. దేర్ ఆర్ సో మెనీ సెరమన్స్. దేర్ ఆర్ సో మెనీ ఎక్స్ప్లెనేషన్స్. దేర్ ఆర్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్. చాలా ఉపమానాలు ఉన్నాయి వారి జీవితంలో. పేతురు జీవితంలో ఉపమానాలు ఉన్నాయి. దేవాది దేవుడే 3.5 సంవత్సరాలు టీచ్ చేశాడు. వారి దగ్గర బోధనంతా ఉంది, కానీ పరువు పోగొట్టారు. మీ దగ్గర కూడా బోధనంతా ఉంది. మీ దగ్గర కూడా వాక్యం చెప్పే ముందే ఎదురెదురుగానే వాక్యం చెప్పే అంత జ్ఞానం ఉంది. అధ్యాయం అంతా మెడిటేట్ చేసే కృప ఉంది మీకు, కానీ పరువు పోగొడుతూ ఉన్నారు. దేవుని పరువు తీస్తూ ఉన్నారు. దేవుడు ఎవరో ఎరగడు అన్నట్టుగా మన ప్రవర్తన ద్వారా చేస్తున్నాం. ఆ రోజు పేతురైతే నోటితో నేను ఎరగను, ఓయ్ చిన్నదానా నేను ఎరగను, యేసు ప్రభు ఎవరో నేను ఎరగను, నేను కాదు, తనను తాను శపించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. మనం చెప్పంలే కానీ మన బ్రతుకు ద్వారా మేము ఎరగమండి, మేము లోక సంబంధులం. లోకంలో ఉన్నప్పుడు లోకంలా ఉంటాము, సంఘంలో ఉన్నప్పుడు సంఘంలా ఉంటాము. వారిద్దరి మధ్య మేనేజ్ చేస్తాం. వీఆర్ మేనేజింగ్ ఇన్ టు ద మేనేజ్మెంట్ సిస్టంలో ఉంటాం. మేము సాక్షులుగా ఉన్నాం. మేము ఏ చెట్టుకి ఆగాలి, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. మాకు వివేకంగా ప్రవర్తించాలో తెలుసు. చాలా చాలా కథల చేత మేనేజ్ చేస్తున్నామేమో. ఇంతకాలం అయితే అయిపోయింది, కానీ దిస్ ఈజ్ ఎండ్ టైం.
ఇది దేవుని కొరకు రోషంగా పౌరుషంగా లేవాల్సిన కాలాలని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నేను మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ బాప్తిజమాలను గూర్చిన డాక్ట్రినో డిస్కషనో నేను మాట్లాడట్లేదు. కానీ నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ సాక్ష్యం ఎక్కడ ఉంది? నువ్వు సాక్షిగా 4 గదుల్లో మధ్యలో ఉన్నప్పుడు ఆ సాక్ష్యం గురించి నేను మాట్లాడడం లేదు. యెరూషలేము అందును యూదయ సమరయ అందును అంతటను భూదిగంతముల వరకును సాక్షిగా ఉండాలి. నీవు ఉండగలుగుతున్నావా? దేవుని కొరకు శ్రమపడడానికి ఇష్టపడుతున్నావా? దేవుని నమ్ముకోవడం వల్ల కలిగే నష్టాన్ని ఆర్ యు ఏబుల్ టు రిసీవ్ ఇట్? దేవుని సాక్ష్యం ప్రకటించడం వల్ల ఆ చెంప దెబ్బలు ఆర్ యు రెడీ టు రిసీవ్ ఇట్? దెన్ యు ఆర్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. దెన్ ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ ఒబే దట్ నేను పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడ్డానని. దేవుడు వాక్యంలో చెప్తా ఉంది, మీరు శక్తి పొందితే జరిగేదేంటో మీరు నేర్పిస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తి పొందితే మీరు గదుల్లో జరిగేదేంటో నేర్పిస్తున్నారు. నా ప్రభు పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు ప్రపంచంలో జరిగేదేంటో చూపిస్తున్నాడు. ప్రభువు నమ్మదగినవాడు. మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాము. అందుకే అందరూ బోధకులు కాకుండుడి అని దేవుడి లేఖనం చెప్తా ఉంది. ఇష్టం వచ్చిన ఇంటర్ప్రిటేషన్స్, ఇష్టం వచ్చిన ఎనలైజేషన్స్. ఎవరికి కావాలి ఇంటర్ప్రిటేషన్స్? దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేరినప్పుడు, దేవునికి మన జీవితం ద్వారా అవమానపరచబడుతున్నప్పుడు మనం ఎంత గొప్పలు చెప్పుకుంటే ఎలా ఉంది ప్రియులారా? దట్ ఈస్ ద రీజన్. నీవెవరివైనా సరే, మీ ఇంట్లో వారు ఎంత గొప్ప పరిచయం చేస్తున్నారు, నీవు సాక్షిగా ఉండగలుగుతున్నావా? నీవు సాక్షిగా ఉండాలనుకుని రోషంగా నీ గృహాన్ని నువ్వు దాటగలుగుతున్నావా? నీ ప్రభు కొరకు ఎంత అవమానాన్ని భరించడానికి నువ్వు సిద్ధపడున్నావా? అన్నదమ్ములైనను, అక్క చెల్లెనైనను, భూములనైనా, మరి దేనినైనాను పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? వారందరూ పోగొట్టుకున్నారు తెలుసా? వారందరూ పోగొట్టుకున్నారు. ఎప్పుడు పోగొట్టుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నంతకాలం ఒక బెల్లం చుట్టూ ఈగను ముసిరినట్టే ముసిరారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు సిలువ ఎక్కాడో పారిపోయారు. మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. ద సేమ్ పేతురు గారు తాను వెళ్ళడమే కాకుండా తనతో పాటు ఉండే కొలీగ్స్ను కూడా చేపల బ్యాచ్గా మార్చాడు. రండి మనం చేపలు పడదామని. ఆ కండిషన్లో ఉన్నావా నువ్వు? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నీ బ్రతుకు అలాగే ఉందంటే, నా బ్రతుకు అలాగే ఉందంటే, నేను సాక్షిగా ఉండడానికి ఇష్టపడట్లేదు, శ్రమపడడానికి ఇష్టపడట్లేదు, అవమానం పొందడానికి ఇష్టపడట్లేదు అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దెర్ ఈస్ సంథింగ్ ల్యాకింగ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిజమం పొందుకుంటే దాని యొక్క పర్యవసానము దేవుని కొరకు అవమానాన్ని సహిస్తావు, దేవుని కొరకు అవమానాన్ని భరిస్తావు, దేవుని కొరకు ఇస్తావు, దేవుని కొరకు బ్రతుకుతావు, దేవుని కొరకు రోషంగా ఉంటావు, దేవుని కొరకు సాక్షిగా ఉంటావు, దేవుని కొరకు ప్రజలను సమకూరుస్తావు, భూదిగంతల వరకు సాక్షిగా ఉంటావు. నీ ఊరు దాటుతావు, నీ ప్రాంతం దాటుతావు, నీ దేశం కూడా దాటుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తలుడైన పేతురు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, వీళ్ళు గలిలేయులు కాదా? వీరు పల్లెటూరోళ్ళు కాదా? మీకు తెలుసా లేదా? ఈరోజు శ్రీకాకుళం, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఎవరైనా ఉంటే క్షమించాలి, శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా మాట్లాడితే హీస్ ఫ్రమ్ శ్రీకాకుళము అంటారు. రాయలసీమ వాళ్ళు మాట్లాడితే ఇతను రాయలసీమ అంటారు. ఇతను తిరుపతి నుంచి మాట్లాడితే ఇతను తిరుపతి వాడు అంటాడు. ఇతను నెల్లూరు నుంచి మాట్లాడితే ఇతను నెల్లూరు వాడని భాషను బట్టి గుర్తుపట్టేస్తారు. మరి ఆ రోజు కూడా అలాగే వీరు గలిలయరు కాదా అంటే పల్లెటూరు వాళ్ళు కదా వీళ్ళు. వీళ్ళకింత జ్ఞానం ఎక్కడొచ్చింది? వీళ్ళ యాస చూస్తుంటే, వీళ్ళ భాష చూస్తుంటే వీళ్ళు పల్లెటూరు వాళ్ళు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, వీళ్ళు జ్ఞానులు కాదు, వీళ్ళు పామరులు, వీళ్ళేం పండితులు కాదు. కానీ పండితులు కాని వారు, పామరులు అయిన వారు భూదిగంతం వరకు సాక్షులుగా ఉన్నారు. వాళ్ళ గొప్పతనం కాదది, పరిశుద్ధాత్మ యొక్క శక్తి యొక్క గొప్పతనం. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరువు, మొదటి పునరుద్ధానం యొక్క సంగతి విన్న వెంటనే పరువు తీసేశారు. నేను చాలా ఏడ్చాను. వారి మాటలు వీరికి వెర్రి మాటలుగా వినబడెను కనుక వారి మాటలు వీరు నమ్మలేదని అపోస్తలుడైన లూకా గారు ఎంత స్పష్టంగా రాస్తా ఉన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ట్రై టు అండర్స్టాండ్. ఏదో మూసలో పడిపోవద్దు. ఏదో గదుల్లో ఉండడానికి మిమ్మల్ని చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు.
మీ సమయమంతా గదుల్లోనే ఉంచి మీ జీవితాన్ని ముగించాలని సాతానుడు మంచి ప్రణాళికను రచించాడు. అందుకే మీ బ్రతుకంతా గదుల్లోనే ముగిసిపోతా ఉంది. సంతోషం లేదు, ఆనందం లేదు, సుఖం లేదు. ఎందుకో తెలుసా? స్వార్థం, సుఖం, ఆనందం, ఉత్సాహం. నాకు కావాలి, నాకు కావాలి, పొందుకోవాలి, పొందుకోవాలి, పొందుకోవాలి. అందుకే మన బ్రతుకులలో శాంతి, సమాధానం లేదు. గది దాటు, బయటకు వెళ్ళు, శ్రమలో ప్రభువు కొరకు పనిచేయి. దేవుడే నీతో పాటు దిగొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. దేవుని దూతలు వచ్చి పరిచర్య చేస్తాయి. 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్న తర్వాత దేవుని దూతలు ఆయనకు పరిచారం. ముందు శ్రమ, తర్వాత పరిచారం. ముందు పరిచారం రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడిన తర్వాత పరిచారం జరిగింది ఆయనకి. నీవు కూడా శోధింపబడాలి, నీవు కూడా శ్రమ పడాలి. యేసుక్రీస్తు ప్రభువారి బాటలు నడిచిన అపోస్తలుడైన పౌలు ఆయన శరీరంలో ఉండగా ఆయన శ్రమ పడితే ఈరోజు ప్రతి ఒక్క ప్రసంగంలో అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం మాట్లాడతాం. ప్రతి ఒక్క ప్రసంగంలో పేతురు గారి గురించి మాట్లాడతాం. ఇంచుమించు ప్రతి ప్రసంగాలలో, ఇంచుమించు అన్ని సంఘాలలో స్టెఫన్ గురించి ఎందుకో తెలుసా? శ్రమ పడ్డారు, తర్వాత వారికి పరిచారం దొరికింది. ప్రియులారా, నీవు నిజంగా పరిశుద్ధాత్మ చేత బాప్తిజమం పొందుకున్న వాడవైతే నీవు ఖచ్చితంగా నీవెక్కడ విట్నెస్గా ఉన్నావో ఆలోచించు. నేను యెరూషలేములోనే నేను సాక్షిగా ఉండి నా బ్రతుకు ముగించేస్తానంటే మళ్ళీ అక్కడ తన్ని తరిమేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ కాలమందు సంఘమునకు హింస కలిగినందున వారు చెదిరిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచిస్తున్నారా? సంఘానికి శ్రమ ఊరికే రాదండి. సంఘం ఎవరండి? ఆయన రక్తముతో కొని సంపాదించిన రక్తం అండి. ఆయన ప్రమేయం లేకుండా శ్రమ ఎందుకు వస్తుంది ప్రియులారా? ఆయన యొక్క అనుమతి లేకుండా శ్రమ ఎందుకు వస్తుంది? ఆది సంఘానికి శ్రమ ఎందుకు వచ్చింది తెలుసా? ఆయన ఉన్నాడు. మీరు యెరూషలేములోను, తర్వాత యూదయ, సమరయ అంతటను, భూదిగంతముల అంతటను మీరు సాక్షులుగా ఉంటారంటే మన పరిశుద్ధాత్మ బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా యెరూషలేములోనే ఉండిపోయింది. కదలడంలా ఆనందిస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, పరిచర్యలో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మరి సాక్ష్యం ఎవరు ఇవ్వాలి? యూదయలో ఎవరిస్తారు సాక్ష్యం? సమరయలో సాక్ష్యం ఎవరిస్తారు? మిమ్మల్ని చెదరగొట్టారు. అందుకే దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞ ఏదైతే ఉందో యూదయ, సమరయ ప్రాంతాల్లో చెదిరిపోయి శుభాలు అని ప్రకటించారు. అందుకే మొదటి పేతురు ఎవరైతే ప్రభువు పరువు తీసిన అదే పేతురు గారు ఒక అద్భుతమైన లేఖనాలు రాస్తున్నాడు. ఒక అద్భుతమైన లేఖనం రాస్తూ చెదిరిపోయిన వారు, మా వల్లే విశ్వాసం పొందిన వారు, యూదయ, గలిలయ, సమరయలో చెదిరిపోయిన వారికి యాత్రికులకు శుభం ఏమంటున్నాడు? యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కపదోకియా, ఆసియా, బితునియాను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని వ్రాయుటైనది. ఒకవేళ యెరూషలేములో శ్రమ రాకపోతే మనోళ్ళు నిజంగా యెరూషలేములోనే హెడ్ క్వార్టర్స్ పెట్టేసి అక్కడే ముగించేస్తుండేవాళ్ళు. యేసు ప్రభువు మావాడు, మా జాతికి సంబంధించిన వాడు, యూదుడు, యేసు ప్రభు యూదుడు, ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు అని కథలుగా చెప్పి పేతురు గారికి 10వ అధ్యాయంలో తనకు ఆ మర్మం యొక్క ఆ ఏర్పాటుల గురించి తెలిసేదాకా అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సువార్త ఇశ్రాయేలు ప్రజలకే అనుకున్న భ్రమలో ఉన్నాడు. అందుకే తన ముందు జరిగిన ఆ కార్యక్రమం చూసి ఆశ్చర్యపోయాడు. ఓహో, యేసుక్రీస్తు ప్రభువారు అన్యజనులకు కూడానా? అదేంటి పేతురు గారు, మీరు వినలేదా? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో నువ్వు ఎందుకు అడగలేదు? మరి వెంటనే మీరు యెరూషలేములో యెరూషలేములో సాక్షిగా ఉంటారు, బాగానే ఉంది. యెరూషలేము ఎవరిది? మహారాజు పట్టణం. అక్కడ దేవుని సింహాసనం ఉంది. దేవుని ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతి. బాగానే ఉంది. మేము యూదయ, సమరయ దేశములు ఎంతటా మేమెందుకు సాక్షిగా ఉండాలి? మేము ముట్టుకోకూడని వారు కదా, మా చేత విసర్జింపబడిన వారు కదా, మా చేత హేట్ చేయబడిన వారు కదా, భూదిగంతల వరకు ఎందుకు వెళ్ళాలి ప్రభువా అని అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో పేతురు ఎందుకు అడగలేదు? మీరు ప్రసంగం వింటూనే ఉంటారు కానీ ఆ ప్రసంగం యొక్క లోతు అడగరా? మీకు స్వార్థం, ఇశ్రాయేలు గురించే స్వార్థం. మీరు ఇశ్రాయేలు ప్రజలకు ఈ కాలమందు రాజ్యాన్ని అనుగ్రహిస్తారా? అసలు మీకు కాలాల గురించి, సమయాల గురించి మీకెందుకు? అది తెలుసుకోవడం నీ పని కాదు. అయినను మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందితే యూదయ, సమరయ
దిగంతల వరకు మీరు సాక్షిగా. ఎందుకండి అక్కడ ఎవరున్నారు? అక్కడ అన్యజనులు, శపించబడిన వారు. వారి ముందు సాక్ష్యం ఇవ్వడేంటని ఆ రోజు ఎందుకు అడగలేదు పేతురు గారు? సైలెంట్గా ఉంటూ పరిచర్య చేశాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం రాగానే అన్యజనుల మీద సైతం పరిశుద్ధాత్మ కుమ్మరింపగా అడ్డు చెప్పడానికి నేనెవడనని మాట్లాడి అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో యాకోబు గారి ముందు సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బ్రతుకు యెరూషలేం దాటట్లేదా? స్వార్థ బుద్ధితోనే ఉన్నామా? మనం ఉన్న ఊరు దాటలేకపోతున్నామా? మన ప్రాంతంలో కట్టిన సంఘం తప్ప ఇంకా ఏ సంఘానికి మనం వెళ్ళలేకపోతున్నామా? ప్రజలకు సాక్షిగా ఉండలేకపోతున్నామా? మన గదిలోనైనా సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరినో విమర్శించాలి అనేది నా ప్రయత్నం కాదు. తుమ్మితే ఊడిపోయే జీవితం వంటిది మన జీవితం. ఇంతలో కనపడి అంతలోనే మాయమయ్యే నీటి ఆవిరి వంటి మన జీవితం. ఈ లోకంలోంచి ఏం సంపాదించగలుగుతాం? ఈ లోకంలో ఏమి తీసుకెళ్ళగలుగుతాం? దేవుని కొరకు పడిన ప్రయాసే మనం దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్తాం. దేవుని కొరకు ఉజ్జీవంగా, ఉద్వేగంగా, ఇష్టపడి, శ్రమపడడానికి, అవమానింపబడడానికి, హింసింపబడడానికి ఎప్పుడు సిద్ధపడే మనసే దేవునికి మహిమను తెచ్చేదిగా ఉంటుంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పరిశుద్ధాత్మ బాప్తిజమము పొందుకున్నాను అని గొప్పలు చెబుతున్న నీవే, నీ సాక్ష్యం ఎక్కడ దాకా వెళ్ళింది? పరిశుద్ధాత్మ శక్తి పొందెదరు గనుక మీరు బూదిగంతల వరకు సాక్షులుగా ఉంటారు. నేను 30 సంవత్సరాల వరకు యేసు ప్రభు ఎవరో ఎరగను. యేసు ప్రభు సిద్ధాంతాన్ని కానీ, యేసు ప్రభు సంఘాన్ని కానీ, యేసు ప్రభు సేవను కానీ ఎంతో అవమానపరిచేవాడిని. ఇదంతా హంబక్ బ్యాచ్ అనేవాడిని నేను. ఈ హల్లెలూయా బ్యాచ్ అంతా హంబక్రా, కాసుల కకృతికి పడినోళ్ళరా అని ఈరోజు హిందువులు ఏ విధంగా అయితే క్రైస్తవ సిద్ధాంతాన్ని, క్రైస్తవ సేవని అవమానపరుచుతున్నారో అటువంటి అవమానపరిచే మనస్తత్వం కలిగిన వాణ్ణి. నా జీవితానికి వెలిగించిన వాక్యంలో లోతు, ఆ సత్యంలో తీక్షణత, ఆ సత్యంలో తీవ్రత, అందులో పరిశుద్ధత, అందులో పవిత్రత, అందులో పరిపూర్ణత. పరిశుద్ధాత్మ చేత రాయబడిన లేఖనాన్ని దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలను సరిగా విభజించుకుంటూ, సరిచూసుకుంటూ చదువుతుంటే మన జీవితమే అద్భుతం, అద్భుతం, అద్భుతం. దేవునికి స్తోత్రం. ఇంత అద్భుతమైన లేఖనాన్ని మన జీవితాల్లో ఉంచుకొని, ఇంత గొప్ప పరిచర్యను మన ముందు పెట్టుకొని, ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని మన చుట్టూ ఉంచుకొని ప్రపంచవ్యాప్తంగా నేను ఇప్పటికీ గర్వపడతాను. ద ఇండియన్ చర్చ్ ఈజ్ ద రియల్ చర్చ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. నేను చాలా దేశాల్లో తిరిగాను, చాలా దేశాల్లో సంఘాన్ని చూశాను. భారతదేశం యొక్క సంఘము స్టెబిలిటీ వేరే దేశానికి లేదు. భారతీయులకున్న ఆ భక్తి వేరొకరికి లేదు. కానీ అది స్వార్థ భక్తి. యెరూషలేము భక్తి, భారతీయ భక్తి, వారి గ్రామముకే భక్తి పనిచేస్తుంది. నేను మరలా సాక్ష్యం ఇస్తా ఉన్నాను. భారత సంఘము చాలా పవర్ఫుల్ సంఘం, ప్రపంచంలో చాలా పవర్ఫుల్ సంఘం, చాలా కమిటెడ్, చాలా భక్తి, చాలా వాక్య ధ్యానం, కానీ స్వార్థపరులు. కాబట్టి భారతదేశం దాటి ఎవరు సువార్తకి వెళ్ళరు. భారతదేశాన్ని దాటి ఎవరు వెళ్ళరు. రాష్ట్రం దాటితే కొద్దిమంది ఎక్కడో అక్కడక్కడ, అది కూడా ఎక్కడో కేరళ రాష్ట్రం నుంచి వెళ్తారు. కానీ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళంత స్వార్థపరులు ఇంకెక్కడ ఉండరు. తెలుగు వాళ్ళు మహాస్వార్థపరులు. అన్ని వర్గాల్లో సేవకుల్లో కూడా భయంకరమైన స్వార్థం. ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని అనుగ్రహించదువా ప్రభువా? ఓ నా సంఘాన్ని బలపరచదువా ప్రభువా? నా సంఘం బిల్డింగ్ కట్టిస్తావా ప్రభువా? నేను ఇంకో అంతస్తు కట్టగలుగుతానా ప్రభువా? ఇంకో 1000 మందిని సమకూర్చగలుగుతా? స్వార్థం. నాయనా, నువ్వు భూదిగంతల వరకు సాక్షిగా ఉండాలి. ఈ ప్రాంతంలో నువ్వు కట్టుకున్న భవంతి గురించే మాట్లాడతావేంటి? నువ్వు భూదిగంతల వరకు సాక్షిగా నా సంఘం కడతావా ప్రభువా? నా గోడలు అయిపోతాయంటావా? నా స్లాబ్ పడిపోద్దంటావా? స్వార్థం. భారత సంఘం బలమైనప్పటికీ స్వార్థ సంఘం. ఈ సంఘం స్థితి ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి పొందుకొనని, పరిశుద్ధాత్మ బాప్తిజమము పొందుకొనని సంఘం యొక్క సాక్ష్యం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టేక్ దిస్ వర్డ్స్ యాజ్ వెరీ సీరియస్. ఒకవేళ మీరు మధ్యలో, ఈ లైవ్ మధ్యలో ఎవరైనా మీరు జాయిన్ అయితే దయచేసి ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ సందేశాన్ని మరలా ఒకసారి వినండి.
మీరు నాకు ఎవరైనా కౌంటర్ ఇవ్వాలనుకున్నా కూడా ఇట్స్ వెల్కమ్. ఐఎమ్ రెడీ టు లెర్న్. నేను వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. వాక్యాన్ని విభజించడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రూవ్ చేయండి. ఇక్కడ మీరు శక్తి పొందితే జరగబోయేదేంటి? నీలో ఏం జరుగుతుందో కాదు, నీ ద్వారా ఏం జరుగుతుందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ బాప్తిజమం పొందిన తర్వాత నీ లోపల, నీ నోటి లోపల ఏం జరుగుతుందో కాదు, నీ ద్వారా బయట ఏం జరుగుతుందో. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నీ ద్వారా యెరూషలేములో ఏం జరుగుతుందో, నీ ద్వారా యూదయ సమరయ అన్నంతటా ఏం జరుగుతుందో, నీ ద్వారా భూదిగంతులకు ఏం జరుగుతుందో అదే ఎవిడెన్స్ ఆఫ్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. చాలా మంది స్వార్థపరులు, థియాలజియన్స్, నాకు చాలా మంది తెలుసు, చాలా థియాలజీ, చాలా భక్తిపరులు. స్వార్థం, చాలా భక్తిపరులు అండి. అసలు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటే అబ్బో, అసలు ప్రార్థన లేనిది. ప్రభువా వెళ్ళమంటావా? అభినవ దావీదులు, ప్రభువా వెళ్ళమంటావా, బయటికి వెళ్ళమంటావా ప్రభు అని ప్రతి క్షణం ప్రభు దుంపదెంపుతారు. కానీ స్వార్థపరులు. గది దాటరు, స్వార్థం. సాక్ష్యము నోరు దాటదు, స్వార్థం. జీవితమే స్వార్థం. చేపలు, భగవంతులు, బిల్డింగ్లు, స్థితిగతులు ప్రభువుని వాడుకొని ఈ లోకంలో ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం, ఏదో సంపాదించిద్దాం. మనకు నిత్య జీవము ఉచితమని మనం మర్చిపోతున్నామేమో. మనం పొందుకునే నిత్య జీవము ఉచితంగా మనం పొందుకోబోతున్నాం. మనము ఏదో చేసినందున మనము నిత్య జీవం పొందుకోవట్లేదని మనం అర్థం చేసుకోవాలి. అది ఉచితము. అది చెల్లించడం ద్వారా వచ్చేదైతే దేవుని వాక్యం అబద్ధమవుతుంది. దానికంటే బెటర్ హిందూయిజంలోకి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం. పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన ఈ లేఖనంలో రక్షణ అనేది ఉచితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎలా బ్రతుకుతున్నావు? పునరుద్ధారుడు అయిన ప్రభు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోకముందు ఉండే శిష్యుడిగా ఉన్నావా? ప్రభు పరువు తీసే శిష్యుడిగా ఉన్నావా? స్వార్థపరుడైన శిష్యుడిగా ఉన్నావా? చేపల శిష్యుడిగా ఉన్నావా? భవంతుల శిష్యుడిగా ఉన్నావా? నీ ఊరు దాటలేనంత శిష్యుడిగా ఉన్నావా? పిరికివాడిగా ఉన్నావా? పిరికివాడు. దేవుని ఆత్మ పిరికితనం ఇవ్వదట. పౌరుషంగా చనిపోవడానికైనా ముందుకు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ద క్యారెక్టర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీరు తెలుసుకోవాలంటే అపోస్తలులను చూడండి. దే నెవర్ ఎప్పుడు కూడా భయపడలేదు, ఎప్పుడు కూడా స్వార్థపడలేదు. ఓ పెద్ద భవంతి కొనేద్దాం, జీవితాంతం అంతా పరిశుద్ధాత్మలో ఆరాధిస్తూ ఆ భవంతిని పూర్తి చేద్దాం కాదు. దట్స్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దట్స్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను మీతో మాట్లాడుతున్న మాట, దేవుడి వాక్యంలో ఆ కాలం ముందు శిష్యులతో మాట్లాడుతున్న మాట, తండ్రి వలన విన్న వాగ్దానం గురించి మీరు కనిపెట్టండి. మీరు శక్తి పొందుతారు. దాని యొక్క పర్యవసానము మీరు సాక్షులుగా ఉంటారు. పిరికి వాళ్ళలాగా ప్రభు నోరు ఎక్కడ, ప్రభు గురించి ఎక్కడెత్తితే నా ఉద్యోగం పోద్దో, నా ఇంక్రిమెంట్ పోద్దో అని పిరికి వారిలాగా బ్రతికే వారిలో పరిశుద్ధాత్మ శక్తి ఉండదు. ప్రాణాలు తెగించైనా బ్రతికే 4 రోజులైనా ప్రభు కొరకు బ్రతుకుతాని రోషంగా బ్రతికే వాడికే నేను పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాను, పరిశుద్ధాత్మ బాప్తిజమం పొందుకున్నానని చెప్పే సాక్ష్యము, ఆ అర్హత దేవుని వాక్యము అప్రూవల్. నేను కాదు అప్రూవ్ చేయాల్సింది, మా డినామినేషన్ వాడు కాదు అప్రూవ్ చేయాల్సింది. ద వర్డ్ ఆఫ్ గాడ్ షెల్ గివ్ ద విట్నెస్. ద వర్డ్ ఆఫ్ గాడ్ షెల్ మ్యాచ్ ఇన్ టు యువర్ లైఫ్. దేవుని వాక్యం చెప్తా ఉంది. మీరు శక్తి పొందారంటే దాని యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? మీరు సాక్షిగా ఉంటారు. అవమానాన్ని భరిస్తారు, శ్రమని భరిస్తారు, హింసను భరిస్తారు, నిందను భరిస్తారు. బైబిల్ని ట్రాన్స్లేట్ చేసినందుకు కట్టె శిలువల మీద కాల్చబడ్డారు. మీకు తెలుసా? ఓ తెగ పోస్టుల మీద పోస్టులు, తెగ మీరే ఏదో అపోస్తులాగా ఫీల్ అయిపోతుంటారు, తెగ ఫార్వర్డ్ చేస్తుంటారు. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ దేవుని వాక్యం యొక్క ట్రాన్స్లేట్ చేయడానికి ముందుకు వెళ్ళిన వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఆ కట్టె శిలువల మీద పెట్టి కాల్చివేశారు తెలుసా? అంత పౌరుషంగా బ్రతికారు. అందుకే ఇక్కడ దాకా మిగిలింది. ఇప్పుడు మనం పౌరుషంగా బ్రతుకుదాం, కొంతకాలం వరకు మిగుల్చుదాం. దేవునికి స్తోత్రం కలుగు. స్వార్థపరుడు ఎప్పుడూ స్వార్థపరుడుగానే ఉంటాడు, మారడు.
నేను స్వార్థపరుడుగానే బ్రతికేస్తాను అని డిసైడ్ అయిన వాడు ఎన్ని ప్రసంగాలు విన్నా మారడు. అవసరమైతే 4 థియాలజీ డిగ్రీస్ ఉంటాయి. స్వార్థపరుడు మారడు. కానీ మనలో ఇక్కడ ఈ ప్రసంగం వింటున్న వాళ్ళు, ఈ యవ్వనస్తులో ఎవరో ఒకరు పౌరుషంగా బ్రతుకుదాం, పరిశుద్ధాత్మ శక్తి చేత బ్రతుకుదాం. అవసరమైతే ప్రభు కొరకు ఎంతవరకైనా వెళదాం. దేవునికి స్తోత్రం. ఈ రోషమే, ఈ పౌరుషమే రాబోయే తరాల్లో ఆ సాక్ష్యాన్ని తీసుకెళ్ళగలగాలి. బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్న వాళ్ళు, మీరు ట్రాన్స్లేషన్ ఆపేయండి అంటే స్వార్థ బుద్ధితో, భయముతో, పిరికితనం ఆత్మతో వారు ట్రాన్స్లేట్ మానేస్తే నాకు రక్షణ వచ్చేది కాదు. ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ మీరందరూ రక్షింపబడ్డారనేది నాకు లక్ష్యం కాదు. అసలు నేను రక్షింపబడాలి కదా. నేను మీ గురించి ఆలోచించాలంటే నాకు రక్షణ తెచ్చింది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు రక్షణ తెచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ నాట్ హియర్ టు లెంగ్తీ ద మెసేజ్. ఐఎమ్ సో బర్డన్ఫుల్. స్వార్థ బుద్ధిని వీడండి. మీరు సాక్షులుగా ఉండాలి. మీరిచ్చే ఆ ₹70 కాదు, చినిగిన నోట్లు కాదు, సడుగు కొనుకు. దేవుడు వాక్యం చెప్పింది సార్, సడుగు కొనక ఇవ్వండి అన్నది. అదే మీరు సడుగుతారని అర్థం. చాలామంది దేవునికి సేవకి సడుక్కుంటూ ఇస్తారు. మీరు అసలు ఇవ్వద్దు బాబు, మీరు బయటికి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? మీ సొత్తు కాదు నాకు కావాల్సింది, మీరు కావాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎప్పుడు కక్కుర్తి పడలా. ఎవరిస్తారా నాకు, ఎవరిస్తారా, నా జేబులు ఎవరు నింపుతారా, నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారా, నా జీవితం ఎలా పోషింపబడుతుందా, అయ్యే ప్రార్థనలు, స్వార్థ ప్రార్థనలు. ఎవరంటే పరిశుద్ధాత్మ బాప్తిజమం పొందకుంటే ముందు సేవ చేసిన పరిచర్య విధానం. అప్పుడు పేతురు సేవ చేశాడు. ప్రభువా తెగ నరికేద్దామా, తెగ నరికేశాడు. చెవి కూడా పరిచర్య చేస్తా ఉన్నాడు. ప్రభు కొరకు నిలబడ్డాడు. స్వార్థ బుద్ధి. ప్రభు కొరకు శ్రమపడడానికి లేదు, చంపడానికి సిద్ధపడిపోయాడు. ప్రభువా వాడు మీ మీదకి వస్తున్నాడు కదా, వాడి చెవి తెగ నరికేశాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న అదే పేతురు చంపబడ్డానికి ఇష్టపడ్డాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ క్లియర్, వెరీ క్లియర్, వెరీ క్లియర్. స్వార్థపరుడుగానే ఉంటావా? యెరూషలేములోనే బ్రతుకు ముగించేస్తావా? గదుల్లోనే ఫినిష్ చేస్తావా? నేను చాలా పొందేసుకున్నాను అని గొప్ప గొప్ప సాక్ష్యాలు గదుల మధ్యలోనే నీ జీవితం ముగించేస్తావా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మనుషుడా, నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావు. నీవు ఈ భూమి మీద నువ్వు ఏమి జరిగిస్తావో దాని ఫలితం నువ్వు అక్కడ అనుభవిస్తావు. ఆయన ఏమిస్తాడో నాకు తెలియదు. పౌలుకి, నాకు, నీకు ఒకటే రేటు కాదు. చాలామంది చెప్తారు యుద్ధానికి వెళ్ళేవాడికి ఒకే కూలి అట, సామాన్ల దగ్గర ఉండేవాడికి ఒకే కూలి అట. అంటే అపోస్టైన పౌలుకిను నీ ఈ కాపిడి సాగులు బాలే నీకు కూడా ఒకటే కూలియా? మ్యూజిక్ రాకపోతే పాట పాడలేవు, నీకును అపోస్టైన పౌలు కూడా అదే కూలియా? అంటే అపోస్టైన పౌలు ఏమో యుద్ధంలోకి వెళ్ళాడు, నువ్వేదో సామాన్ల దగ్గర ఉన్నావు, నీకు ఆయనకు ఒకే కూలి ఇచ్చి సన్మానిస్తాడా? నో, నెవర్ నెవర్ నెవర్. మనము దేవుని సన్నిధిలో ఉన్నతమైన బహుమానాలు పొందుకోవాలి. దాని కొరకు ప్రయాసపడాలి. మనం దేవుని సన్నిధిలో ఎన్ని కిరీటాలు ఉన్నారో అన్ని కిరీటాలు మన జీవితంలోకి వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు పరిచర్య చేయకపోతే మీరు రక్షణ పొందరు, మీరు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందకపోతే మీరు పరలోకం వెళ్ళరని పిచ్చి పిచ్చి మాటలు నేను మాట్లాడడం లేదు. నేను మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశములందంతటయు భూదిగంతముల వరకు సాక్షిగా ఉండడానికి పడిన ప్రయాసను బట్టి మీరు పొందుకునే కిరీటాలు, దేవుని రాజ్యంలో ఎన్ని కిరీటాలు ఉంటే అన్ని కిరీటాలు మీ జీవితంలోకి రావాలని, నా జీవితంలోకి రావాలని మాట్లాడుతూ ఉన్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను నిర్మోహమాటంగా లేకుండా మాట్లాడే మనస్తత్వం కలిగిన వ్యక్తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను నేను తగ్గించుకునే మీలో ఆ ఉజ్జీవం రేపాలని దేవుని ఆత్మను బట్టి అపోస్తలుడైన పౌలు అన్నట్టు మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని నేను ఈ మాట మాట్లాడట్లేదు. దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుందని దేవుడు వాక్యం చెప్తుంది. మిమ్మల్ని ఏదో నేనేదో అన్నానని, మీరేదో అనిపించుకున్నారని, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని నేను ఈ మాట మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతున్న మాట, నా ద్వారా దేవుడిచ్చిన ఈ ప్రసంగం రక్షణార్థమైన మారు మనసు, దేవుని చిత్తానుసారమైన దుఃఖము మీ జీవితాల్లో కలగాలని నేను ఆశపడతాను.
దేవుని చిత్తానుసారమైన ఆ దుఃఖము ద్వారా మీలో ఉండే ఆ స్వార్థ బుద్ధి బయటికి పోవాలని, మీలో ఉండే ఆ యెరూషలేమును గూర్చే ఆ చింత పోవాలని, మీలో కేవలం ఈ కాలంలో ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహిస్తా ఉన్నట్టుగా ఈ సంవత్సరం మాకు బిల్డింగ్ ఇస్తావా, ఈ సంవత్సరం మా గోడలు పూర్తి చేస్తావా, ఈ సంవత్సరం మాకు స్లాబ్ పూర్తి చేస్తావా, ఇటువంటి స్వార్థ బుద్ధి, స్వార్థం గురించి అటువంటి మనస్సాక్షి నుంచి బయటికి రావాలని, మీరు మీ ఊరిలో సాక్షిగా ఉండాలి, మీ పక్క ఊరిలో సాక్షిగా ఉండాలి, మీ పక్క రాష్ట్రంలో సాక్షి ఉండాలి, పక్క దేశంలో సాక్షిగా ఉండాలి, భూదిగంతల వరకు సాక్షిగా ఉండాలి. మీ జీవితం ఎన్ని సంవత్సరాలు దేవుని రాజ్యంలో ఉంటే ఈ భూమి మీద అంత సాక్ష్యం ఎక్స్పాండ్ అవ్వాలి. కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా మారిపోవాలి. మీ సీనియారిటీ చూస్తే మీరు ఈ పాటికే అనేక దేశాలు కవర్ చేసేసి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా కవర్ చేస్తారండి? గలిలయు ఎలా కవర్ చేశారట? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పల్లెటూరి వాళ్ళు, గలిలయులు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వారు భూదిగంతుల వరకు సాక్షిగా ఉన్నారు. ఆ కోవలోంచే థోమస్ గారు 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చాడు. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ టేక్ యూ టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని భాషలు మాట్లాడుతావో నేనేం మాట్లాడలేదు. నువ్వు ఎంత ఉద్వేగంతో దేవుణ్ణి ఆరాధిస్తావు, ఐఎమ్ నాట్ టాకింగ్ దాట్. నువ్వు ఎంత సాక్షిగా ఉంటావో దాని గురించి నేను మాట్లాడతాను. అఫ్ కోర్స్, థ్యాంక్ యూ సో మచ్. యా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ సీరియస్. అన్యులు ఎలాగూ వారి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసింది. ఈ అంధకార సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. అఫ్ కోర్స్, దట్స్ ట్రూ. మరి మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున మనల్ని పిలిచిన పిలుపు కొరకు మనం దేని కొరకు పట్టుబడ్డామో దాని కొరకు పరిగెట్టాలి ప్రియులారా. ఊరంతా దాటి, దేశము దాటి దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. నేను ఫ్లైట్ టికెట్స్ గురించి మాట్లాడటం లేదు, పాస్పోర్ట్ గురించి మాట్లాడలేదు, వీసాల గురించి మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ కమ్ అపాన్ యూ. అప్పుడు నీవు సాక్షిగా ఉంటావు. లెట్స్ సీ. దేవుని చిత్తమైతే రేపు కూడా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయాన్ని ఉటంకించి నేను కొంత సమయం మాట్లాడతాను. దయచేసి ఇట్స్ ఎ ప్రిషియస్ టైం. జాయిన్ లైవ్. దేవుడే మిమ్మల్ని బలపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరెవరైతే ఈ ప్రసంగం ద్వారా విని మేలు పొందారో, రక్షణార్థమైన మారు మనసు పొందడానికి అవసరమైన దుఃఖముతో దుఃఖించారో, నేను ప్రార్థన చేసిన తర్వాత ఆమేనని మీరు టైప్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మొదటి శతాబ్దంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఏర్పరచుకున్న అపోస్తలులకు మీరు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని పట్టుకొని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేము భూదిగంతం వరకు సాక్షులుగా ఉండవలసిన బాధ్యత పరిశుద్ధాత్మ వలన బాప్తిజం పొందిన వారి మీద ఉంచబడింది ప్రభు. నాయన, ఆ వాగ్దానం మా జీవితంలో కూడా నెరవేర్చండి అయ్యా. వాగ్దానం పొందుకున్నాము అని గొప్పలు చెప్పుకునే మేము కనీసము మా ఊరు దాటలేని దుస్థితిలో ఉన్నాం తండ్రి. ప్రభు, ఆ దినమున అయా నీ దాసులను భూదిగంతం వరకు మీరు ఎలా వాడుకున్నారో అలాగా వాడుకోవడానికి అవసరమైన అభిషేకాన్ని, శక్తిని, బలాన్ని వినియోగించి వారందరూ, మేమందరం నీ కొరకు నిలబడడానికి ప్రభువా, నీ సన్నిధిలో ఏమేమి కిరీటాలు ఉంచారో ఆ కిరీటాలన్నీ పొందుకొని బలా నమ్మకమైన దాసుడా అని ప్రభువా నీ ద్వారా ప్రభువా కొనియాడబడడానికి అటువంటి బ్రతుకు ఆలోచన మాకు దయచేయమని, మమ్మల్ని సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని యేసు నామములో ప్రభువా వీఆర్ రిబ్యూకింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి పాపం, ప్రతి అవిధేయత, ప్రతి స్వార్థం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభువా కొట్టివేయబడాలని మేము ప్రార్థిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి, ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. ఇఫ్ ఇట్ ఈస్ దై విల్ ప్రభువా, నీకు ఇష్టమైతే ప్రభువా, నీకు చిత్తమైతే ఈ అపోస్తుల కార్యములు ఈ 28 అధ్యాయాలు ప్రతి దినము నాయన మరి మీరు అనుగ్రహించిన ఈ సమయంలో ధ్యానించడానికి అవకాశం ఇవ్వండి. ఒకవేళ మీకు ఇష్టమైతే ప్రభువా, నేను నా ద్వారా మీరు డెలివరీ చేసిన ప్రభువా మీ స్వరము ద్వారా మేలు పొందుతున్న వారిని కూడా కంటిన్యూగా వారు కూడా జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. మీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్.